కోడి మాంసం కోడిగుడ్లపై సామాజిక మాధ్యమాల్లో అపోహలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పౌల్ట్రీ రంగంలో రాష్ట్రంలో సిద్దిపేట 2వ స్థానంలో ఉందని, తక్కువ ధరలో లభించే చికెన్, కోడిగుడ్లలో మంచి ప్రోటీన్ దొరుకుతుందన్నారు. సిద్దిపేటలోని డిగ్రీ కళాశాల మైదానంలో పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత చికెన్ ఎగ్ మేళాలో హరీష్ రావు పాల్గొన్నారు. బాగా ఉడకబెట్టిన చికెన్, గుడ్డు తినవచ్చు అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుందన్నారు. పౌల్ట్రీ రైతుల పట్ల ప్రభుత్వానికి పట్టింపు లేదంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి గత 10 ఏళ్లలో పౌల్ట్రీ పరిశ్రమ చాలా ఒడిదుడుకులకు లోనైంది. మన గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పౌల్ట్రీ పరిశ్రమకు ఎప్పుడూ పెద్దపీట వేశాడు. భారతదేశంలో దాదాపు 12-13 రాష్ట్రాలకు చికెన్ ను, ఎగ్స్ ను సరఫరా చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన దగ్గర నుంచి ఉత్తర భారతదేశానికి కూడా ఎగ్స్ మనం సప్లై చేస్తున్నాం. బెంగాల్ దాకా పోతుండే మన కోడిగుడ్లు. అయితే ఈ పరిశ్రమను కాపాడాలి, ఈ పరిశ్రమను ప్రోత్సహించాలని కేసీఆర్ గారు ఈ పౌల్ట్రీ రైతుల కోసం ఆయన ఎంతగానో సాయం చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పట్టింపు లేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో కనీస చలనం కూడా లేదు. గతంలో కేసీఆర్ మేమందరం పోయినాం. అప్పుడు మా మంత్రులము, ఎంపీలము స్వయంగా మేమందరం వెళ్లి ప్రజల్లో ఉండే అపోహలను దూరం చేసినాము, అనుమానాలను దూరం చేసి పౌల్ట్రీ రైతులను కాపాడుకునే ప్రయత్నం చేశాం. మీరెవరు కూడా ఈ అపోహలు నమ్మద్దు. దయచేసి బాగా బాయిల్ చేసినటువంటిది, అంటే బాగా ఉడకబెట్టిన కోడిగుడ్లు కానీ 70 డిగ్రీల పైన బాగా వేడి చేసిన చికెన్ అయినా ఏదైనా తినొచ్చు. మనం ఇంట్లో వండుకునేది కుక్కర్లో పెట్టి తీస్తాం కదా, అది 100 డిగ్రీస్ దాటుతుంది టెంపరేచర్. అందువల్ల మనం ఫ్రై చేసినా 100 డిగ్రీస్ దాటుతుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. నేను రోజు తింటున్నా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు.